పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇప్పటి వరకు మనం సత్యదర్శనంలో ఎంతోమంది మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా సత్యంతో జీవించడం కోసం అన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. నేడు పిఎంసి 8వ వార్షికోత్సవం సందర్భంగా ఒక న్యూ కాన్సెప్ట్ని, ఒక న్యూ ప్రోగ్రామ్ని మనం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. అదే డివైన్ కపుల్. ఈ జంట సత్యము తెలుసుకోక ముందు ఎలా ఉన్నారు, ధ్యానంకి ముందు ఎలా ఉన్నారు, సత్యము తెలుసుకున్న తర్వాత, ధ్యానం తర్వాత వారి జంట, వారి కుటుంబ జీవనం ఎలా ఉందో ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. రైట్. సో వారి యొక్క ఈ జ్ఞానాన్ని, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని, వారి జీవితాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ సంగీత బాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మరియు వారి యొక్క సతీమణి మేడం సుజాత గారు. నమస్కారం మేడం. వెల్కమ్ టు డివైన్ కపుల్. నమస్తే సార్. థ్యాంక్ యూ. మేడం గారు, మీరు చెప్పండి, మీ జీవితం పెళ్ళికి ముందు ఎలా ఉండింది మేడం? చాలా అద్భుతంగా ఉండేది. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా పెళ్ళికి ముందు నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. తల్లిదండ్రుల దగ్గర అద్భుతంగానే ఉన్నారా? బాల్యం అంతా చాలా ఉల్లాసంగా, ఆనందమైన జీవితము. ప్రకృతి దీంట్లో పెరగడము, ప్రకృతి అంటే చాలా ప్రేమ, చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచింది బాల్యం. ఎక్కడ పుట్టి పెరిగారు? తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి 40 కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉండేది. గ్రామ వాతావరణంలో పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు నాగమణి, సుబ్రహ్మణ్యం గారు. ఎంతమంది అన్న తమ్ముళ్ళు మేడం మీకు? నేను మా కుటుంబంలో పెద్ద, ఆ తర్వాత 2 చెల్లెలు, తమ్ముడు. నా తర్వాత తమ్ముడు, తర్వాత 2 చెల్లెలు. అందరూ ధ్యానం చేస్తారు. చక్కగా ఉన్నాం సార్. ఓకే. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? 1999లో పెళ్లి జరగడము, తర్వాత ధ్యానంలోకి రావడం జరిగింది. రైట్. సంగీత బాబు గారు ఎలా తెలుసు మరి మీకు? మా బంధువులే సార్, మా మేనత్త గారు అబ్బాయి. కాబట్టి ఇద్దరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే బంధువులు, లవర్సా? బంధువులు. అన్ని బంధుత్వం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ కూడా ఉంది. అనుకోవాలంటారా? అంతే సార్. సార్ అడుగుదాం. ఓకే సార్. ఓకే మేడం. సరే, అక్కడితో మీ మ్యారేజ్ కి ముందు అయితే అలాగే ఉంది అన్నారు. మరి మ్యారేజ్ తర్వాత ఒక కొత్త కుటుంబంలోకి వచ్చారు కదా, తెలిసిన కుటుంబం అయినా పెళ్లి తర్వాత వచ్చారు కదా, ఎలా ఉంది? కొత్తగానే అనిపించింది సార్. అంటే మేనత్ అయినా కూడా నాకు పాతగా అనిపించలేదు. కొత్త కుటుంబంలోకి వచ్చిన భావమే కలిగింది పెళ్ళైన వెంటనే. తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పట్టింది. మెయిన్ ఆహారం దగ్గర మా అత్తగారు చాలా స్పైసీగా, చాలా రుచిగా చేస్తారు. నేను అవును సార్, నాకు అది సెట్ అవ్వలేదు. నేను హాస్టల్లో ఉండడంతో అక్కడంతా ఉప్పు కారం తక్కువగా వాడేవాళ్ళు. అలా హాస్టల్లో చదువుకునేటప్పుడు కొంచెం ఉప్పు కారం తక్కువ చేస్తారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక టౌన్ దగ్గరగా ఉన్న తిరుపతిలోకి హాస్టల్ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ నేను చదువుకున్న రోజుల్లో హాస్టల్ అంటే అందరికీ తక్కువగానే ఉంటుంది ఉప్పు కారం. అలా మా అత్తగారు అయితే బాగా స్పైసీగా చేయడంతో నాకు ఆ వంటలు స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉండేది. ఆహార వ్యవహారాల్లోనే కొంచెం ఇబ్బంది. మా అత్తగారు చాలా ప్రేమగా, మా తల్లిలాగా చూసుకునేవాళ్ళు. అత్తగారితో ఎటువంటి ఇబ్బంది లేదు. వంట దగ్గరే నాకు నచ్చింది నేను చేసుకుంటా ఉన్నాను సార్. రైట్ మేడం. మీకు సంగీత బాబు గారు, వారి కుటుంబం మీకు తెలిసినప్పటికీ వారితో మీ పెళ్ళి అనగానే మీకు ఏం జరిగింది మేడం లోపల? అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అనగానే ఏం జరుగుతుందో మీకు తెలుసు. బాధ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, అయ్యో కొత్త కుటుంబాన్ని ఉండొచ్చు, వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఎలా ఉంటారు అని ఉండొచ్చు. అలాంటివి మీలో ఏమైనా జరిగాయా? ఆనందమే అనిపించింది, కొంచెం భయం కూడా ఉంది సార్. అంటే ఎవరికైనా కొత్త ప్లేస్ కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆనందము భయము రెండు. భయము ఒకవైపు ఆనందం. వండర్ఫుల్ మేడం. సంగీత బాబు గారు చెప్పండి సార్,
పెళ్ళికి ముందు మీ జీవితం, మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది? పెళ్ళికి ముందు జీవితం వచ్చేసి అది కొంచెం ఆనందంగానే ఉంది. అంటే ఆ వయసులో నాకు అది ఒక ఆనందం. అంటే అప్పట్లో తిరుగుతున్నటువంటి స్నేహం ద్వారా, తిరుగుతున్నటువంటి సర్కిల్ ద్వారా, మాకున్నటువంటి పరిచయాల ద్వారా, మాకున్నటువంటి పొలిటికల్ ద్వారా అదొక ఆనందం అనిపించేది. మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు మ్యారేజ్ అయ్యేటప్పటికే? పాలిటిక్స్లో ఉన్నాను. పాలిటిక్స్లో ఉన్నాను. స్టేట్ లెవెల్లో కూడా వర్క్ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున. కుటుంబం అంతా రాజకీయం కాబట్టి మా మిస్సెస్ వాళ్ళ చిన్నాయన గారు, మా మామగారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అప్పట్లో అది ఆనందం అనిపించింది. అంటే మీకు బంధుత్వమే కాకుండా పొలిటికల్ స్నేహం కూడా ఉంది మీకు మేడం గారి ఫ్యామిలీతో? మా మేనమామ కూతురే కాబట్టి వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాలు ఇనామినేషన్గా సర్పంచ్గా ఉన్నారు. అలాగే మా అమ్మకి నాయన, వీళ్ళ నాయనకి నాయన, ఆయన 10 ఏళ్ళు ఇనామినేషన్గా తరతరాల నుండి రాజకీయ కుటుంబం. రైట్ సార్, ఇవన్నీ మీకు తెలుసు, మేడం గారి గురించి కూడా తెలుసు, వాళ్ళ కుటుంబం కూడా తెలుసు. వారితో పెళ్ళి అన్నప్పుడు మీలో జరిగింది ఏంటి? నేను అప్పటి వరకు ఈ అమ్మాయి ఎడ్యుకేటెడ్, నేను కొంచెం తక్కువ చదువులో. ఆ అమ్మాయి నాకు పెళ్లి చేస్తారని మాత్రం నాకైతే నమ్మకం లేకపోయినా కానీ ప్రయత్నం అయితే చేశాను. అడగడం కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇష్ట ప్రకారమే. అంటే గతంలో నేను తిరిగినటువంటి సిచ్యువేషన్ తెలిసింది, ధ్యానానికి వచ్చినాక సిచ్యువేషన్ కూడా అమ్మాయికి తెలుసు కాబట్టి గతంలో బాబుని, ఇప్పుడున్నటువంటి బాబుని, గతంలో ఒక రకంగా అది రౌడీ బాబు అనుకోవచ్చు, బాంబుల బాబు అనుకోవచ్చు, అలాగే ఇంకొక బాబు అనుకోవచ్చు, ఫ్రాక్షన్ బాబు అనుకోవచ్చు. ఇప్పుడు సంగీత బాబు అయ్యారు. అంటే మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే పెళ్లి జరిగిందా? ఆ ధ్యానంకి వచ్చినాకే. నేను 98లో మెడిటేషన్కి వచ్చాను. 99లో మా మ్యారేజ్ జరిగింది. ఎప్పుడైతే 1 yearలో నన్ను అంతా చూసింది, ఓహో ఈ ధ్యానం చేసుకుంటూ అందరికీ ధ్యానం గురించి చెప్తా అనేటప్పటికి అప్పుడున్నటువంటి ఫ్రాక్షన్ కుటుంబంలో ఉన్నటువంటి ఇతన్ని చూసినప్పుడు, ఇప్పుడున్నటువంటి ఆనందమైన జీవితాన్ని చూసినప్పుడు, ఓ ఇది కరెక్ట్ అయిన జీవితం అనేసని ఆ అమ్మాయి కూడా ఇష్టపడటము, ఇద్దరికి సాంప్రదాయబద్ధంగా కుటుంబంలో మా మామగారు, మా అక్కగారు, అలాగే మా కుటుంబం అంతా కలిసి రంగరంగ వైభవముగా దగ్గర అప్పట్లోనే 4 కళ్యాణ మండపాలు బుక్ చేసుకొని అద్భుతంగా మా మామగారు. ఎప్పుడు జరిగింది సార్ మీ పెళ్ళి? 1999 ఏప్రిల్లో పెళ్లి జరిగిందండి, బుద్ధ పౌర్ణమి. ఏప్రిల్ 29, 1999 మీ పెళ్లి జరిగింది. సో మీరు అంటే ధ్యానానికి ముందు మీరు ఎలా ఉన్నారో కొంత వ్యతిరేకత ఉండే అనమాట మేడం గారికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మీ గురించి తెలుసుకున్నారు. ఆ విషయం మేడం ద్వారా తెలుసుకుందాం. నిజమేనా మేడం? ధ్యానానికి ముందు ఏమనుకున్నారు మరి మీరు? అప్పటి వరకు పెళ్లి గురించి ఏమీ లేదు సార్, ఆలోచన అయితే లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పు వచ్చింది. వారు ధ్యానంలోకి వచ్చినాక మీలో మార్పు వచ్చింది. అవును సార్, రెండు డిఫరెంట్ బాడీస్ గానీ ఒకే సోల్ లాగా అనిపిస్తుంది మీ మాటలు. అవును సార్, ఎందుకంటే ధ్యానానికి ముందర తను ధ్యానంలోకి రాకముందర చాలా రౌడీజం చేసేవాళ్ళు నేను కూడా చూశాను సార్. అంటే మాది ఉమ్మడి కుటుంబము ప్లస్ అంత బంధుత్వం రాజకీయ కుటుంబం కాబట్టి అవన్నీ ఉండేటి, అది గమనించే వాళ్ళము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా గమనిస్తూ ఉంటాం కదా సార్. కానీ అది నా లోపల నుంచి మార్పు రావడం జరిగింది. అంతకుముందు అంటే ఇప్పుడు వారు అటువైపు ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు కూడా పెళ్లికి ముందు నుంచి ధ్యాన సాధనలోకి వచ్చారా? లేదు సార్, ఓన్లీ వారిని గమనిస్తున్నారు అంతే. ఓకే. సో తను ధ్యానం చేస్తున్నప్పుడు మీలో మార్పు, ఏం మార్పు చూసారు? అంటే పెళ్లి చేసుకోవచ్చు, అంతకు ముందు అయితే ఆ యాక్సెప్టెన్స్ లేదు. వివాహం అంటే కూడా అంత గుడ్ ఒపీనియన్ అయితే లేదు సార్. వారితో పెళ్లి గుడ్ ఒపీనియన్ లేదా? పెళ్లి అంటేనే ఒపీనియన్ లేదా? పెళ్లి అంటేనే అంటే ఒక గుడ్ ఇంప్రెషన్ లేదు దాని మీద. పెళ్లి అంటేనే గుడ్ ఇంప్రెషన్ లేదు. ఓకే. సో వారు ధ్యానం చేసినాక ఒపీనియన్ మారింది. ఓహో, ఇలా మార్పు చెందాడు కాబట్టి ఓకే అనిపించింది, చేసుకోవచ్చు. వావ్ వావ్, సూపర్ సార్. సో మేడం గారికి ఫుడ్ ఇష్యూస్ వచ్చినాయి. మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు మరి కుటుంబంలో ఒక కొత్త మనకు ఇంటికి వైఫ్తో పాటుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారుగా. సో మీరేం ఎదుర్కొన్నారు ఆఫ్టర్ మ్యారేజ్? మా అత్తగారింటికి పోయినప్పుడు
30 కోళ్ళు ఉండేటివి సార్. ఉమ్. నేను అడుగు పెట్టినాక 50 కోళ్ళు అయినాయి. అబ్బో. అంటే పెంపొంది. నేను ఖచ్చితంగా చెప్పేవాడిని, కోడిని కోసేది కానీ అలా కొన్ని చెప్పి గట్టిగా శాకాహారం పైన చెప్పేవాడిని. నాకు అవసరం ఉన్న సన్ని వాళ్ళు శాకాహారమే తయారు చేసేసేవాళ్ళు. కోళ్ళను అంటే కట్ చేయాల్సింది కట్ చేయకుండా వాటిని పెంచుకుంటా పోయారు. పెరిగింది. నేను ఫోన్లలో చెప్తా ఉంటాను, ఆ కోడి బాగుందా, ఈ మేక బాగుందా, తోటలో వదులుతా ఉన్నారా అనేసరి. నేను పోయినప్పుడంతా మంచి మనకు శాకాహార భోజనం పెట్టడం. అంటే మాకు వాళ్ళకి 30 కిలోమీటర్ల దూరం కాబట్టి ప్రతి ఒక్క వారం అలా పోవడం, ఒక 15 రోజులకి వాళ్ళు కూడా తిరుపతికి మా అత్తగారు వాళ్ళు రావడము అలా జరుగుతుంది. కాబట్టి ఎక్కడే కానీ మా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళు శాకాహారం వండుతున్నారు. కుటుంబంలో మనం ఉన్నంత వరకు వాళ్ళు మన ఇంట్లో ఎట్లా శాకాహారం కాబట్టి మా అమ్మగారు మా అత్తగారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓహో. చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పెరిగారు కాబట్టి మా మా అత్తగారికి మా అమ్మగారు ఎదురెదురు ఇల్లే. ఓకే. వారు చిన్నప్పటి నుంచి ఎదురెదురు ఇల్లే. రెండోది మా అమ్మకి వీళ్ళ అమ్మగారు కూడా మేనమామ కూతురు అవుతుంది వాళ్ళు మీద. అలా వాళ్ళిద్దరూ అప్పట్లోనే ఒమే ఒమే అని పిలుచుకునేవాళ్ళు. అంటే మా అమ్మని పెద్ద కాబట్టి అక్క అని పిలుస్తూ వచ్చేది, ఈ మాత్రం పేరు పెట్టి నాగమణి అని పిలుస్తూ వచ్చింది. కాబట్టి మా కుటుంబం గురించి మా అత్తగారికి తెలుసు, అలాగే వాళ్ళ కుటుంబం గురించి ఎదురెదురు ఇల్లు కాబట్టి తెలుసుకుంటూ శాకాహారమే వచ్చారు. ఇప్పటివరకు కూడా శాకాహారంతోనే వాళ్ళు వెళుతూ ఉన్నారు. అంటే అత్తవారికి మీరే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు శాకాహారంగా ఉండడం అనేది. వండర్ఫుల్ సార్. సో మరి ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులతో, కొత్తగా వచ్చిన మేడంతో మీ ఇంట్లో మీరు ఎలా ఉండేవారు? అప్పటికే ధ్యానం అయితే ఉంది, ధ్యానం అంటే ఒంటరిగా చేసుకుంటున్నారు, క్లాస్కి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, బాగానే ఉంది. పెళ్లి తర్వాత ధ్యాన జీవితం ఎలా ఉంది? పెళ్లి తర్వాత ధ్యాన జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది అంటే కొత్త కొత్త కోణాన్ని నేను వెతుక్కుంటూ వచ్చాను. అది ఎలా అంటే మాకు ఒక షాప్ ఉండేది, ఆ షాపులో నేను ఒక 3,000 రూపాయలు నెలకు సంపాదిస్తూ ఉండేవాడిని. దాంట్లో వచ్చినటువంటి దాంట్లో ఒక అమౌంట్ తీసుకొని పాంప్లెట్స్ అవి ఇవి చేసుకుంటూ పోతూ వచ్చాను. కానీ అప్పుడుంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ ఆ షాపు లాక్ చేసేసి బాడీకి ఇచ్చేసింది వేరే వాళ్ళకి. ఆ తర్వాత నా భార్యని ఒక గాజు కావాలవే నేను ప్రచారానికి పోతున్నానంటే తెలుసు కాబట్టి నా గురించి ఒక గాజు ఇచ్చేది, దాన్ని కుదవబెట్టి ప్రచారానికి, బంగారు గాజు కుదవబెట్టి ధ్యాన ప్రచారానికి ప్రచారం పోయేవాడిని. అప్పుడు ఒక కమ్మ ఇస్తే అడిగితే ఇచ్చేది. మా అమ్మ అడుగుతుంది, ఆ కమ్మ ఎక్కడ, గాజు ఎక్కడ అంటే ఆ అమ్మాయి మా మిస్సెస్ లోపల అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తా వచ్చింది. కానీ నాకు ఇచ్చినానని చెప్పకుండా సపోర్ట్ చేస్తూ ధ్యాన ప్రచారానికి అప్పుడు కూడా మా మిస్సెస్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రచారం ముమ్మరంగా జరిగే కొద్దీ కొంతమంది స్నేహితుల ద్వారా వ్యాపారం అభివృద్ధి చెంది మళ్ళీ నేను ఆ యొక్క గోల్డ్ అంతా తీసి విడిపోయడం చేయడం జరిగింది. కాబట్టి నాకు అప్పుడు ఇప్పుడు సపోర్ట్గా నిలబడింది. మా తల్లిగారి తర్వాత మా భార్య నాకు సపోర్ట్గా నిలబడి. అంటే మీ ధ్యాన ప్రచారం కోసం చాలా బాగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళి. మేడం, మరి ఎవరైనా పెళ్ళైన తర్వాత భర్త బిజినెస్ చేస్తా అంటే నగలిస్తారు, అవునా కదా? వ్యాపారం అభివృద్ధి చేస్తా అంటే, లేకపోతే రేపు పిల్లల కోసం ఏదైనా వెనకేద్దామంటే ఇస్తారు. మీరేంటి మేడం ధ్యాన ప్రచారానికి ఇచ్చారు అంత ధైర్యంగా? సార్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు అది చెప్పండి. పెళ్ళైన మొదటి వారంలో ధ్యానంలోకి వచ్చాను సార్. ఓకే. ధ్యానంలోకి రావడము మొదటి నెలలో పత్రికాన్ని కలవడం జరిగింది. అప్పటి నుంచి నేను దేన్ని వ్యతిరేకించేదాన్ని కదా సార్. మొదటి నుంచి కూడా ఇంట్లో అంటే అమ్మగారి ఇంట్లో కూడా భక్తిగా ఉండమని ఎప్పుడు చెప్పలేదు. మాకు ఇంకా రాజకీయంగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఉన్నది మన అతిథి దేవో భవ అన్నట్లు ఉంటే వాళ్ళము, అంటే పెట్టే వాళ్ళమే కానీ అది అలవాటు అయిపోయింది. అట్లా తను గాజుల గురించి చెప్పాడు కదా సార్. 2 గాజులు తీసుకెళ్ళి మామూలుగా ఈయన పేరుతో పెట్టే మా అత్తగారు అరుస్తారు, మా మధ్య పేరుతో పెట్టేశారు తీసుకెళ్ళి. ఈయన మర్చిపోయాడు పెట్టేసింది. అంటే మనకు డబ్బులు కావాలంటే ఎవరి పేరుతోనో ఒకటి పేరుతో నోట్ చేసి రావాలి కదా సార్. మర్చిపోయారు. ఆ బ్యాంగిల్స్ ఒక డేట్ ఉంటుంది కదా సార్, అది మన అమౌంట్ కట్టకపోతే విడుదల చేయరు, వాళ్ళు ముందు చెప్తారు. అట్లా మా మధ్య చెప్పినారు. ఆయనకు తెలియదు, ఆయన పేరుతో ఈయన పెట్టాడని తెలియదు. అవి అమ్మే స్టేజ్కి వచ్చినప్పుడు తనే తీసుకొని ఈ గాజులు మన పేరుతో ఉన్నాయి అని మా అత్తగారు కూడా చూపెట్టారు. ఇవి నావే అని చెప్పలేను, అవి వాళ్ళు ఇంకా అమ్మేసుకొని కడిగిచ్చేసుకున్నారు సార్.
అలా జరిగింది. అయినా మీరు సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ కాదు, మీకు ఏం ధైర్యం? ఇప్పుడు ఒక వ్యాపార అభివృద్ధి కోసం ఇస్తారు, కొత్తగా పెళ్ళి వచ్చారు, అప్పుడే ధ్యాన సాధన చేస్తున్నారు, మీ జీవితాన్ని ఇంకా అప్పుడప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదా, ఎందుకు అంత ధైర్యంగా ప్రచారానికి ఇచ్చారు అని నాకే తెలియదు సార్. ఏం తెలియదు, ఇవ్వాలనిపించింది అంతే. అంతే, మాస్టర్సే మన గురువు గారు ఏమన్నా మా లోపలుండి ఇలా నడిపించారేమో తెలియదు, కానీ నాకైతే ఇప్పటికీ ఆ ఫీలింగ్ అయితే లేదు సార్. ప్రచారానికి వెళ్ళమనే చెప్తా ఉంటాను. రైట్. సరే మేడం, మీ ఇప్పుడు మీ కుటుంబ జీవనంలో చూస్తే వారు ముందు ధ్యానంలోకి వచ్చి వారం రోజుల్లో మీరు ధ్యానానికి వచ్చి ధ్యాన ప్రచారమే కనబడుతుంది. సరే మేడం, ఇండివిజువల్గా మీరు ఒక దగ్గర పెరిగారు, ఇండివిజువల్గా వారు ఒక దగ్గర పెరిగారు. ఇప్పుడు పెళ్లి తర్వాత ధ్యాన సాధన అందింది, తర్వాత మీ ధ్యాన అనుభవాలు ఏంటివి? కుటుంబం అంటే, భర్త అంటే, పిల్లలు అంటే, అత్తమామలు అంటే మీరేం అర్థం చేసుకున్నారు మేడం ధ్యానం తర్వాత? సార్ పెళ్ళైన తర్వాత ధ్యానంలోకి వచ్చి ధ్యాన సాధన అయితే వచ్చింది, అదే ధ్యానంలోకి ఎంటర్ అయిన రోజు నుంచి సాధన అయితే ఉంది. అలాగే బాబు తర్వాత 2000లో సార్ శాకాహారంలోకి రావడం కూడా 2000లోనే వచ్చింది. మీరు శాకాహారిగా ధ్యానిగా మారిన తర్వాతనే పిల్లలు వచ్చారు? పెద్ద బాబు ఒక బాబే సార్, బాబు ఒకడు. తను బై బర్తే ఇంకా శాకాహారి, మేము ముగ్గురము ఇంకా కంప్లీట్గా శాకాహారము. ఆ తర్వాత కొద్ది రోజులకు వెల్లుల్లి కూడా మానేయడం జరిగింది. తర్వాత పత్రికాతో ప్రయాణంలో చాలా ఆనందాన్ని పొందుతున్నాం సార్. ముందు ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఇంకా మీకు తెలిసిందే, ఆ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చి అక్కడ ఎంతో అలజడులు, ఆందోళన, అశాంతి చిన్నప్పుడు అవి చూశారు. మీరు ప్రశాంతంగా ఉన్నా జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రశాంతమైన స్థితిలో మొదట్లో ఉన్నాము. ఈ మధ్యలో ఈ కొన్ని గొడవలతో కొంచెం ప్రశాంతత పోయింది. తర్వాత మళ్ళీ ధ్యానం ద్వారానే మొదట ప్రశాంతత అనేది వచ్చింది. ఇటు ధ్యానము, పెళ్లి రెండు, సంసారము, నిర్వాణం రెండు ఒకేసారి ప్రారంభమైనవి. అవును సార్. ఓ వండర్ఫుల్ మేడం. సార్తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు మరి అన్ని కుదవబెట్టి డబ్బులు తీసుకొచ్చి ప్రచారం చేశారు కదా సార్, ఏంటి ఇప్పుడు ఎవరైనా పెళ్లి తర్వాత ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు కదా, మీరేంటి ధ్యాన ప్రచారానికి అంత ధైర్యం ఖర్చు పెట్టారు? నేను చెప్పాను కదా సార్, మాది పొలిటికల్ ఫ్యామిలీని. నేను ఒకసారి డిస్టర్బ్ అయిపోయినాను, ధ్యానానికి ముందు డిస్టర్బ్ అయిపోయినాను. ఆ డిస్టర్బ్ నుంచి ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందాను. ఈ ఆనందాన్ని పొందింది నేను తిరిగిన కొన్ని ప్రదేశాల్లో కూడా చాలా డిస్టర్బ్ వాళ్ళు ఉన్నారు. ప్రశాంతంగా చెప్పాలంటే ఒక చిన్న నిమిషం అంటే, ఆ అమ్మాయి పైన కూడా బాంబు అటాక్ జరిగింది. ఆ అమ్మాయి కాళ్ళల్లో కూడా బాంబులు ఉన్నాయి, బాంబు రవ్వలు పడి ఉన్నాయి. మీ ఇద్దరికి మ్యారేజ్ కాకముందు వీళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళపైన కూడా అంటే మామగారిని చంపాలనే ఉద్దేశంతో బాంబులు వేసినప్పుడు ఆ కుటుంబంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళపైన కూడా ఆ రవ్వలు పడినాయి. ఒక మరదలకు వచ్చి కంటిపైన పడింది, ఈ అమ్మాయికి కాళ్ళ పైన పడింది. ఫైరింగ్ చేయడం జరిగింది. ఇలా అన్నమాట. ఇలా జరిగిన ఒక వర్గం. అప్పుడు ఇదంతా నేను ప్రత్యక్షంగా అమ్మాయి చూసింది, అలజడిలో ఉంది ఆ అమ్మాయి. నేను ఇదంతా చూశాను కాబట్టి నేను ఈ ఫ్రాక్షన్ ఎప్పుడు ఆలోచించే కొద్దీ నాకైతే సింగిల్గా పోవాలంటే కూడా కుటుంబాన్ని కూడా భయపడేవాళ్ళను. నేను ఒక చోట పోవాలంటే నేను వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురిని ఖర్చులు పెట్టి తీసుకుపోయేవాడిని ఇక్కడికున్నా కూడా నా సపోర్ట్గా. అలా తిరిగిన రోజులప్పుడు ఈ అప్సెట్ అయినప్పుడు ధ్యానం ద్వారా ఆనందాన్ని ఎప్పుడైతే పొందానో అది భయం అని నాలో తెలిసింది. కాబట్టి ఇలాంటి భయం అన్ని చోట్లలో ఉండాలి. ఈ భయాన్ని పోగొట్టాలా, ధైర్యాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానమే మార్గము. నాలాగే అందరూ అవ్వాలనే ఉద్దేశంతో అది కమ్మ, గాజా ఇంకోటని చూడకుండా తీసుకువెళ్ళి అటువంటి వాళ్ళని తయారు చేయడం జరిగింది. కాబట్టి మీరెంత అశాంతితో ఉండేవారో అలా ఎవరు ఉండొద్దు, మీరెంత భయంతో జీవించారో ఎవరికి ఆ భయం ఉండొద్దని ఆ ధైర్యం ఇవ్వడానికి మీరు ధ్యాన విత్తనాలు వేశారు. అంతే కదా, అంతకుముందు బ్యాంబులు వేసిన ఏరియాలో ధ్యాన విత్తనాలు వేశారు, శాకాహార విత్తనాలు వేశారు. గ్రేట్. ఇది కదా డివైన్ కాఫుల్ అంటే. ఎక్కడైతే నేను భయపెట్టిన ప్రదేశాల్లోనే అక్కడికే వెళ్ళి భయం అనేది నన్ను భయపెట్టిన ప్రదేశము, నేను భయపడిన ప్రదేశంలోనే మొట్టమొదట వెళ్ళి ధ్యాన ప్రచారం అనేది. మీరు భయపడ్డ ఏరియా మీరు కూడా భయపెట్టారు, భయపెట్టారు. వావ్. అక్కడికి వెళ్ళి ధ్యానం చేయించారు ప్రేమతో. వావ్. అలా అద్భుతంగా ఆ ఏరియా అంతా చాలా ధ్యానం
ముందుకు తీసుకుపోయింది అది అలా అలా అలా. మీ కుటుంబంలో ధ్యానం వచ్చింది, మేడం గారు కూడా సపోర్ట్ చేశారు, మీ బాబు కూడా ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత మీ జీవితం ఎలా ఉండింది సార్? మరి కుటుంబ సభ్యులతో, బంధువులతో, మరి మీరు శాకాహారులుగా ధ్యానులుగా మారిన తర్వాత ఎన్నో ఎదుర్కొని ఉంటారు కదా, అప్పుడు ఎలా ఉండే జీవితం? కుటుంబంలో కంబైన్ కుటుంబం, మా ఫ్యామిలీ, నాది మా తమ్ముడిది. మా తమ్ముడు మేము ఉన్నంత వరకు శాకాహారంతో పోతానంది. మా తమ్ముడు అన్నాక ఇంకా వాళ్ళకు కూడా పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మాంసాహారంతో ఇంట్లోకి రావడం జరిగినా కానీ అండర్స్టాండింగు వాళ్ళిద్దరికి ఈ మా యొక్క ధ్యాన స్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంటిలో అయితే ఉండేది లేదు. ఎవరు మా తమ్ముడు కానీ తమ్ముడు భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంట్లో ఉండేదంటూ జరగదు. బయట ఏడన్నా ఫంక్షన్కి పోయినప్పుడు ఆదివారాలు వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఒక అన్నగా తమ్ముడు మా అన్న చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిది కాబట్టి ధ్యానం ద్వారా మంచి ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే మా మరదలు కూడా మా తమ్ముడు భార్య బావ ఏదో ఒక రూట్లో ఉన్నాడు, దైవ భావంలో మనం ఎందుకులో ఇంట్లో ఉండేదని ఆ పాప సపోర్ట్ చేస్తుంది. అప్పటికే మా అమ్మ కూడా ధ్యానంలో ఉంది కాబట్టి మా అమ్మ కూడా ఉండేది ఇష్టపడదు కాబట్టి అమ్మ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి, అలాగే మా మిస్సెస్ చెప్తా ఉంటుంది ధ్యానం గురించి, అలా చెప్తారు. కానీ వాళ్ళు ఇంటి కుటుంబంలో కంబైన్డ్ ఫ్యామిలీ కుటుంబంలో ఇబ్బంది లేకుండా ఉంది. కొద్ది రోజులకి మా అమ్మ తనంతరం ఇద్దరం డివైడ్ అయినాం, ఆస్తులు డివైడ్ అయింది. కానీ శరీరపరకంగా దూరం డిస్టెన్స్ అయినా కానీ ఇప్పుడు కూడా కలిసే అన్ని ప్రయాణాలు మా తమ్ముడిది మాది. మొత్తం మీద మీకు వారు అంటే ఎక్కడ మిమ్మల్ని వ్యతిరేకించకుండా మీకు సపోర్టర్గానే ఉన్నారు. కంబైన్డ్ ఫ్యామిలీలో కూడా శాకాహారులుగానే ఉన్నారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మరి ధ్యానానికి ముందు వివిధ ప్రాంతాల్లో పెరిగారు, కొన్ని భేదాలు, డిస్టర్బెన్సెస్ అయితే చూశారు చిన్నప్పటి నుండి. మరి మ్యారేజ్ తర్వాత మీ ఇద్దరి మధ్యనేది సంఘర్షణ, ఏ విషయంలో ఆర్గ్యుమెంట్లు, గొడవలు ఏం రాలేదా సార్? అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే అది ఎలా అంటే అప్పుడప్పుడు నాకు కొన్ని వాసనలు తగులుతూ ఉంటాయి. వాసనలు అంటే ఈ రాజకీయ వాసనలు. అంటే ఇప్పుడు సపోజ్ అది ఒక విధంగా ఆధ్యాత్మికానికి ప్లస్ అనుకోవాలన్నా మైనస్ అనుకునేది అయితే నాకు తెలియదు. కానీ అది ఒక విధంగా నాకు ప్లస్గానే పోతుంది. పొలిటికల్ టచ్లో ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందించాలి, అది కూడా ఆధ్యాత్మికంగానే నా దృష్టిలో. అలాగే ఈ అమ్మాయి కూడా వాళ్ళ దృష్టిలో ఆమె ఆధ్యాత్మిక అందిస్తూ ఉంటుంది. కొన్ని దశలు అంటే ఆమె సహకారం వాళ్ళకి అందిస్తూ ఉంటుంది, నా సహకారం నేను అందిస్తూ ఉండేటప్పుడు కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉంటుంది. కానీ ధ్యానం ఉంది కాబట్టి అది ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. పత్రి సార్ చెప్పినట్టు నీటి మీద గీతలాగా ఉండాలి, ధ్యానంలో మధ్యలో కొట్లాటలు కానీ ఏవైనా అన్నారు, అలా ఉందన్న. అలా మీరు చెప్పండి మేడం, మీ ఇద్దరి మధ్యన ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, బయటి వాళ్ళ విషయంలోనైనా మీ విషయంలోనైనా ఘర్షణలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మీ ఇద్దరు? వస్తాయి సార్. కుటుంబంలో కలహాలు, చిన్న చిన్న ఘర్షణలు లేకపోతే అది సంసార జీవితమే కాదనుకుంటాను. వస్తాయి. నేనైతే వెంటనే మా వారికి కొంచెం కోపం ఎక్కువ, ఆ నిమిషంలో సైలెంట్ అయిపోయినా. గొడవలు వచ్చినా కానీ సార్ ఇంతవరకు ఈ పెళ్ళైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు 25-27 years పైన అయింది. ఒక్క రోజు కూడా మేమిద్దరు మాట్లాడుకోకుండా గంట కూడా ఉండలేదు సార్. అప్పటి వరకే అంతే. ఆ రోజు ఆర్గ్యుమెంట్ జరిగింది అంతవరకే, అంత ఆ నిమిషం వరకే సార్. మళ్ళీ మామూలుగా అయిపోతాము. తర్వాత ఆ టైంలో మీరు ఇట్లా అనుకుండా ఉండాల్సింది కదా, ఆ తర్వాత రెక్టిఫై చేసుకుంటారు మళ్ళీ ఓకే ఒప్పుకుంటారా సార్? మరి ఒప్పుకోడు. అప్పుడు నేనే ధ్యానంలో కూర్చో ఓకే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్ ఏమోలే అని వదిలేస్తాను సార్. ఇది అండర్స్టాండింగ్. అంటే ధ్యానం చేసే వాళ్ళందరికి అర్థం కావాల్సింది ఏంటంటే ధ్యానం చేస్తే ఇంకేం ఉండవు, సుకూన్గా హాయిగా ఉంటాం అనుకుంటారు. అన్నీ ఉంటాయి కానీ దాన్ని అర్థం చేసుకొని వెంటనే సాల్వ్ చేసుకుంటాం, అంతే కదా? అవును సార్, అవును. సో ఇక ఎట్లాగో ధ్యానం నడుస్తుంది, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, కుటుంబం అంతా మీకు అద్భుతమైన సపోర్టర్గా ఉన్నారు. మరి ఈ ధ్యానం తర్వాత నుంచి ఇంకా మీ అబ్బాయి, మీ కుటుంబం అంతా ఎలాంటి ప్రచారాలు, ఎలాంటి సామూహిక ధ్యానాలు చేస్తున్నారు సార్ ఇంట్లో? కంపల్సరీగా నేను తిరుపతిలో ఉంటే 3 గంటల ధ్యానం రాత్రి, కుటుంబం అందరు కలిసి కూర్చోవాల్సిందే. అందరం అంటే ఆ అమ్మాయి 4 గంటలకి, నేను ఎర్లీ మార్నింగ్ చేస్తాను సార్. తను పడుకునేటప్పుడు చేసేసి 1 గంట పైన పడుకుంటారు. నేను మార్నింగ్ లేచిన తర్వాత చేస్తాను. ఓకే, మొత్తం మీద సాధన చేస్తూ ఉంటాను. చేస్తుంటా.
అప్పుడప్పుడు కలిసి కూడా ఇంట్లో ధ్యానం కలిసి ధ్యానం చేస్తూ ఉంటాం డే టైంలో. ఇప్పుడు డే టైము మా ఇంకా పౌర్ణమి ధ్యానాలలో కలిసే ఈయనే పెడతా ఉంటారు సార్ ధ్యానం. ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి తిరుమల కొండపైన అనంతవాలార్ సన్నిధిలో ప్రతి ఒక్క పౌర్ణమికి తిరుమల కొండపైన ధ్యానం పెడుతుంటాం. ఆ రోజు అందరం సామూహిక ధ్యానం వివిధ ప్రదేశాల్లో ధ్యానం చేసుకుంటూ ఉంటాము ఆడ తిరుమలలో. సో ఇంట్లో సామూహిక ధ్యానం చేస్తారు, ఇండివిజువల్గా చేస్తూ ఉంటాం, ప్లస్ పౌర్ణమి ధ్యానాలు కలిసి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో మనకు ఎస్వి ధ్యాన మందిరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మనమే లాక్ ఓపెన్ చేస్తాము. ప్రతిరోజు ఆర్గనైజ్ చేస్తుంటారు. ప్రతిరోజు ఉండారు, చాలా మంది ఉన్నారు, ఒక 5-6 మంది ఉన్నారు. అందరి దగ్గర కీస్ ఉంటాయి, టీటీడీ వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి దాంట్లో ఒక సాటర్డే సజ్జన సాంగత్యం జరుగుతుంది. మా అధ్యక్షులు కంచి రఘురామ్ గారు, నేను ఒకరోజు, లేదా మా మేడం ఒకరోజు మన సీనియర్ మాస్టర్లు క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం అక్కడ. ఇకపోతే ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మన విష్ణు నివాసంలో ఒక 1000 మందికి మంగళవారం శుక్రవారం ధ్యానం చెప్తాము. అలాగే తిరుమలలో స్వామివారి సన్నిధి అయినటువంటి సేవా సదన్లో ఒక 3 నుంచి 4 వేల మందికి ప్రతి బుధవారము మన ధ్యానం అందిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా కంటిన్యూగా ఇప్పుడు కూడా 2006 నుంచి ఇన్స్టిల్ ఇప్పటి వరకు కూడా మనం ధ్యానం బుధవారం నడుస్తూ ఉంది. మేము అందుబాటులో లేకపోయినా కానీ మన మాస్టర్స్ కొద్దిమంది పోయి చెప్తూ ఉంటారు. వండర్ఫుల్. మేడం మీ ప్రచారం? సార్ నేను మొదట్లో ఈయన ధ్యానం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని, అంతవరకు ప్రచారం చేసేదాన్ని కాదు. తర్వాత పాంప్లెట్లు అవి ఉంటాయి కదా సార్, అందరూ పంచుతుంటే నేను పంచడమే, అంతేగాని నేను ఇంటింటికి వెళ్ళి ఇండివిజువల్గా చేసింది లేదు. నేను ఎందుకంటే మాది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సార్. మా అధ్యక్షుడు వచ్చి కంచి రఘురామ్ సార్ యొక్క శిష్యురాలని నేను ఇంటర్మీడియట్లో సార్ దగ్గరే చదువుకున్నాను, సార్ వాళ్ళ కాలేజీలోనే. కాబట్టి ఇంకా మేము గ్రూప్గా వెళ్ళినప్పుడు అక్కడ ప్రచారం గ్రూప్గా జరిగేది. తర్వాత దేవాలయాలే ధ్యానాలయాలన్న కాన్సెప్ట్లో మేము గుళ్ళ దగ్గర ప్రచారం చేసేవాళ్ళం, పాంప్లెట్లు పంచి అట్లా. ఇంకా జర్నీలో ఉన్నప్పుడు నైబర్స్కి ఇలా ఇండివిజువల్గా ఎప్పుడు చెప్పానంటే, జర్నీలో ఉన్నప్పుడు నైబర్స్కి ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో ఉన్నప్పుడు ధ్యానం చేయండి అని చెప్పడము. ఇక పౌర్ణమి ధ్యానాల్లో పాల్గొనడము అట్లా తప్పితే నేను తక్కువ సార్ ప్రచారం చేసింది. కానీ ఈయన ప్రచారం చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు సపోర్టర్గా ఉంటాను. ఏదన్నా కొంచెం కరెక్షన్స్ అయి ఉంటే సప్తాహాలు చేసేవాళ్ళు సార్ మా వారు. 7 రోజులు ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ వివిధ ప్రాంతాల నుంచి మాస్టర్స్ని రప్పించి సప్తాహాలు జరిపించేవాళ్ళు. ఆ సప్తాహాలకి సరైనటువంటి ప్రోత్సాహం అందించేదాన్ని. రైట్. పాంప్లెట్ కరెక్షన్ అయినా మీద అన్నిటికీ ఆర్గనైజింగ్ లో మీరు ఉన్నారు. ఉన్నాను సార్. రైట్. గ్రూప్ తో పాటు చేస్తూ ఉండేవారు అనమాట. ఉన్నాను. జర్నీలో ఉంటే ఇండివిజువల్ గా వర్క్ చేస్తూ శ్రీవారి సేవకులకి చెప్తూ ఉంటాను సార్. శ్రీవారి సేవకులకు కూడా క్లాసెస్ అంటే మొదట్లో అట్లా ఉండేది సార్ ప్రచారము. తర్వాత పత్రికని చూసి అలా ఉండడము. నేను బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఈ కరోనా టైంలో జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయి సార్. సీతాయనం బుక్ అంతకుముందే చదువున్నాను. ఈ జూమ్ క్లాస్లో ఒకరోజు అటెండ్ అయ్యి ఈ సీతాయనం బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, నేను దీని ద్వారా ఈ జ్ఞానం తీసుకున్నాను అనేసి మళ్ళీ ఇంకోసారి రెఫర్ చేస్తున్నాను. సార్ నుంచి నాకు ఒక వాయిస్ లాగా వినపడింది, నీకు ఇప్పుడు కాదు టైము అనేసి. అదేంటి సార్ ఇలా చెప్పారు. ఓకే, నేను ఇంకా జూమ్ క్లాస్కి విన్నాను అంతేగాని నేను అదే హ్యాండ్ రైజ్ చేసి చెప్తానని చెప్పి అది నేను చెప్పలేదు. తర్వాత వారంలో సార్ తిరుపతికి వచ్చున్నారు. అప్పుడు ఎవరికి తెలిసిన జ్ఞానము వాళ్ళు చెప్పాలి అన్నారు. ఏ తెలిస్తే ఏ చెప్పాలి, బి తెలిస్తే బి చెప్పాలి, ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేయాలి అన్నారు. నేను అక్కడే ధ్యానంలో కూర్చొని ఉన్నాను. అదేంటి సార్ మొన్న అంటే లాస్ట్ వీక్లో నీకు ఇంకా టైం ఉందన్నారు, ఇప్పుడేమోలా అంటే నేను ఇన్నర్లో అనుకుంటున్నాను సార్ మనసులో, ఇప్పుడేమంటే మీకు తెలిసింది మీరు చెప్పాలంటున్నారు, అంతా మీరు చెప్పిందే వినాలి కదా సార్ అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడు తర్వాత సారే నాకు ఎనర్జీస్ పంపించారేమో. ఆ తర్వాత నుంచే నేను ఎక్కువ చేయడం. ఇప్పుడు మీకేమైనా ఆన్సర్ వచ్చిందా? ధ్యాన సాధన ఎక్కువ చేయమన్న మెసేజా? అవును సార్. ఆ తర్వాత ఆ జూమ్ క్లాసెస్ అట్లా గ్రూపులో ఉంటాం కదా, నాకు ఆ గ్రూపులో నుంచి ఒక ఇది వచ్చింది సార్, మెసేజ్ వచ్చింది.
అందులో ఏమంటే మన కాంతితో ధ్యానం ఉంది కదా, పిఎంసిలో నడుస్తూ ఉంది. ఓకే. బాలకృష్ణ సార్, రామాచారి సార్ వాళ్ళు ఇన్నర్ జర్నీ కండక్ట్ చేసేవాళ్ళు ఆ టైంలో. ఆ మెసేజ్లో నేను చూసి దాన్ని ఫిల్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. మార్నింగ్ లేసి అంటే అంతకుముందే పత్రి సార్ని కలిసి సార్ ఒకసారి నన్ను కళ్ళల్లోనే కళ్ళు పెట్టి చూశారు సార్ తిరుమలలో. అప్పుడు నాకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇక ఈ ధ్యానం రావడము, అప్పటి నుంచి ఇంకా సాధన అంటే ఇంతకుముందు చేసేదానికన్నా రెట్టింపు చేసి నాకు మొత్తం మీద పుస్తకాన్ని చెప్పడం ప్రారంభించారా? సీతాయనం అనేది సీతాయనం కాదు సార్, వేరే బుక్. వేరే ఏ పుస్తకం? పత్రి సార్ బుక్సే ఉన్నాయి కదా సార్. పత్రి సార్ బుక్సే. అవును. ఇది మీరు సీతాయనం చదివారు కదా మేడం, చదివాను సార్. సీతామాత నుంచి మీరు నేర్చుకున్న ఒక 2-3 పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సార్, సీతామాత ఎలా ప్రకృతి ప్రేమికురాలు, చిన్నప్పటి నుంచి ఆమె వాళ్ళ ఫాదర్ కూడా ప్రకృతిలోనే తిప్పేవాళ్ళు కదా సార్. నేను కూడా అలాగే ప్రకృతి అంటే నాకు అంటే మా విలేజ్ నాకు అదే కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఆ సీతామాత కథ స్టోరీ చదువుతుంటే మీ స్టోరీ మా స్టోరీ లాగే ఉంది సార్. ఎందుకంటే సీతామాత వాళ్ళ ఫాదర్ కూడా ఒక రాజ్యానికి రాజు. ఆయన ఎట్లయితే ఆమెను చిన్నప్పటి నుంచి నెలల బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రకృతిలోనే తిప్పేవాళ్ళు, అట్లా మా ఫాదర్ కూడా ఆ గ్రామానికి నాయకుడిగా ఉన్నారు. అలాగే ప్రకృతిలో తిరగడము, మా నాన్నతో నేను ఆ పొలాల గట్టు మీద తిరిగింది, ఇవంతా కూడా కనెక్ట్ అయ్యాను సార్. అలాగే ఏం తెలుసుకున్నారు దాని ద్వారా? అంటే ప్రకృతిలో సహజీవనము అనేది మెయిన్. అప్పట్లో ఆయన జనక మహారాజు స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ఎవరి పరిపాలన వాళ్ళే. నాకు రాజకీయంగానే కనెక్ట్ అయ్యాను సార్ దానికి. ఆ పాయింట్లో ప్రకృతి పరంగా అంటే ఇది. ఇక సీతామాత తను అదేమి లంక రావణాసురుడి దగ్గర ఉన్నప్పటికీ ఆమె తన వైబ్రేషన్స్ని ఎలా పంచుతూ తను వేరే వాళ్ళ దగ్గర నుంచి నెగటివ్ ఎనర్జీని తీసుకోకుండా ఆమె ఇక్కడ నుంచి పంపించే మా ఎనర్జీస్ అంతా ఆమె అక్కడ ఒక ఆరాలో రానియకుండా చూసుకుంటారు కదా సార్. అది కనెక్ట్ అయ్యాను. అంటే చాలా రోజులైంది సార్ చదివి. అంటే మహిళ ఎప్పుడు కూడా తనకంటూ ఒక అద్భుతమైన ఎనర్జీ ఆరాలో ఉండాలి ఉంటుంది సార్. ప్రతి మహిళ ఉంటుంది, కాకపోతే ఐడెంటిఫై చేయలేము. ధ్యానం చేసినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ప్రతి మహిళ ధ్యానం చేస్తేనే తెలుసుకుంటారు ఎలాంటి అద్భుతమైన ఆరాలో ఉన్నారు. వండర్ఫుల్ మేడం. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీ ధ్యాన ప్రచారం ఇలా సాగుతుంది, కుటుంబ జీవనం ఇలా సాగుతుంది. మీరు అంటే కొంతమంది ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత పెళ్ళి వద్దులే, పెళ్లి కన్నా ఈ ధ్యాన ప్రచారమే బాగుంది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీరేమంటారు? పత్రిసారి చెప్పినప్పుడు సంసారంలోనే నిర్వహణం అనేది 100% కరెక్ట్ సార్. సంసారం చేస్తూ సాంగత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పరిప్రమక్తంగా చేసుకుంటేనే అది ఆనందం. ఎందుకంటే నా తల్లి తర్వాత నాకు సపోర్ట్ చేసింది మా భార్య అన్నిట్లో. ఆమె లేకపోతే ఇన్ని ప్రోగ్రామ్స్ నేను చేసేవాడిని కాదు. ఈరోజు నా తల్లి చనిపోయింది అని అంటే డిస్టర్బ్లో నేను వెళ్ళిపోయి ఉంటే నా ప్రచారంకి అడ్డుకు తగులుండేమో. ఆ రోజు ఆ తల్లి స్థానంలో నా భార్య ఉండి నన్ను ప్రోత్సహించి నేను ధ్యాన సప్తాహం అనేసి 175 ధ్యాన సప్తాహాలు చేసేవాడిని. చేస్తున్నప్పుడు మాస్టర్స్ వచ్చేవాళ్ళు, అంటే బయట ఊళ్ళ నుంచి వచ్చినటువంటి మాస్టర్ని తిరుపతిలో రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఆ అమ్మాయి భోజనం వడ్డించి వాళ్ళు భోంచేసుకున్నాక యథాప్రకారం ఆ ప్రదేశానికి వాళ్ళకి తొడుకొని ధ్యాన ప్రచారం చేయడము, మళ్ళీ యథాప్రకారం వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ బస్సు ఉంటే బస్సు, ట్రైన్ టు ట్రైన్ ఎక్కించడం. దానికంతా నేను వాళ్ళని తీసుకొని వచ్చాయని తొడుకొని పోయే, కానీ ఆ కుటుంబ బాధ్యత అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత తనే తీసుకుంటుంది. అంటే సార్ మీ జీవితంలో ఎక్కువ ప్రచారమే కనబడుతుంది. మీరు మరి హ్యాపీగా ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళడాలు లేదా మంచి బయటికి వెళ్ళడాలు ఇలా అంటే ఆధ్యాత్మిక జీవితం ఒకవైపు ఉంది, ప్రాపంచిక జీవితాన్ని కూడా అంత అద్భుతంగా జీవిస్తూ ఉన్నారా? జీవిస్తున్నాం. ఎలా అంటే ఏ ప్రదేశం కానీ అనుకుంటే ఫస్ట్ ఆ అమ్మాయి వద్దులే అంటుంది. సరే నేను కామ్ అయిపోతాను, మళ్ళీ నేనే అడుగుతాను రెండో తూరి పలానా ప్లేస్కి పోదాము అంటే అంటుంది. ఆ తర్వాత యథాప్రకారం ఆ ప్లేస్కి పోవడము తిరగడము. ఆల్మోస్ట్ 3-4 దేశాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారానే 4 దేశాలు కూడా పిరమిడ్ టూర్స్ వేసేసారు. అంటే మీ ఇద్దరి లైఫ్ లో చూస్తూ ఉంటే ఎదుటి వాళ్లకు జ్ఞానం అందిస్తూ పత్రిసార్ అందించిన ప్రచారంలోనే ఉండి ఉన్నారు. సో మీ ఇద్దరి చెప్పండి, పత్రిజీ నుంచి మీరేం నేర్చుకున్నారు సార్?
పత్రిజీ నుంచి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను, ఎలా చూడాలో నేర్చుకున్నాను. సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క పని ఆయన చెప్తూ ఉంటాడు, గుర్రంలాగా పరిగెత్తాలి, ఎద్దులాగా పని చేయాలనేసరి. అది నాకు అలాగే వంట పట్టిపోయింది. అలాగే ఈ సార్ ఏమి చెప్పినా ఆయన చెప్పుకున్నట్టు ఉండదు, పక్క మనిషికి చెప్పుకున్నట్టు ఉంటుంది. దాన్ని ఎంత ముందుకు తీసుకుపోవాలో అంత తీసుకుపోతా ఉంటేనే దానికి తగ్గట్టుగా శక్తి మనలోకి వస్తుంటుందని నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈరోజు సారు ఏ కార్యక్రమం చెప్పినా కానీ ఆ కార్యక్రమం సారు చెప్పినా మీరు చెప్పినా కానీ ఈ కార్యక్రమం అంటే నాకు వెంకటేశ్వర స్వామి చెప్పినట్టే, పత్రి సార్ చెప్పినట్టే ఉంటుంది నాకు ఆ కార్యక్రమం. డివైన్ కపుల్ చేద్దాము అనుకున్న తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఫీల్ వచ్చింది. వావ్, అలాగే ఉంటుంది. ఎందుకంటే అటువంటిది రావడం అనేది మహాభాగ్యంగా నేను భావిస్తూ ఉంటాను. ఏది మీ దగ్గరకు వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా అదొక మహద్భాగ్యము. ఆ వెంకటేశ్వర స్వామి వారు పత్రిజీ వారు అందించిందే అన్నట్టుగా తీసుకుంటారు, దాన్ని పూర్తి చేస్తారు. సూపర్ సార్. మేడం సార్, పత్రి సార్ని మొదట్లో ఈయన ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోయేవాళ్ళు సార్. అంటే సార్ ఉన్నారంటే ఈ రాయలసీమ జిల్లాలో మా ఆయన ఇంట్లో ఉండరు అనమాట. ఏమనిపించేది మరి మొదట్లో కొంచెం, అంటే బాబు నేను అత్త అంటే కంబైన్డ్ ఫ్యామిలీనే కదా సార్, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇంకా నేను ఒకటే తీసుకెళ్ళడము, లేదంటే స్కూల్ ఏజ్కి వచ్చినా కూడా అంటే ముందే చెప్పేశారు, బాబు చదువు నువ్వు చూసేసుకో, నాకు సంబంధమే లేదు అని చెప్పారు సార్. ఇక ఏ ఇష్యూస్ వచ్చినా ఇంకా నేనే చూసుకునేదాన్ని. అట్లా మొదట్లో కొంచెం పత్రి సార్ వస్తే రాయలసీమ జిల్లాలోకి ఈయన కనపడరు అనేసి ఆ ఫీలింగ్ ఉండేది. తర్వాత అలవాటు పడిపోయాను సార్. ఇంక రెండోది బాబుని తీసుకొని మా ప్రయాణాలంతా ఎక్కడికి వెళ్ళా జరిగేది. స్పిరిచువల్ పత్రి సార్ పైన మీ అభిప్రాయం ఏముండేది మరి? స్టార్టింగ్ ఏముండే, తర్వాత పత్రిజీ అర్థం అవుతుంటే ఎలా అనిపించింది సార్? మొదట్లో పత్రి సార్ని తిరుపతిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ధ్యానం క్లాస్ ఉంటే చూశాను సార్. ఆ రోజు క్లాస్ అయిన తర్వాత అందరి అనుభవాలు అడుగుతారు కదా సారు, అట్లా అందరిని అడుగుతున్నారు. నాకైతే సార్ మాట్లాడితే సార్ వాక్కులు విందామన్న ఉద్దేశంతో ఉన్నాను మైండ్లో, సార్ మాట్లాడితే బాగుండు అనేసి. వేరే ఒక వ్యక్తి లేచి, సార్ అందరి అనుభవాలు వినింది చాలు సార్, మీరు చెప్పండి సార్ అన్నాడు. సార్ అతన్ని గెట్అవుట్ అనేసి అరిచారు. నా భావం అదే కాబట్టి నన్ను కూడా గెట్అవుట్ అన్నట్లే అనిపించి అప్పటి నుంచి నేను సైలెంట్గా గమనిస్తూ ఉంటాను సార్. నేనేమి అనుకోను. అంటే అది గుడ్ ఇంప్రెషన్ కాదు, బ్యాడ్ ఇంప్రెషన్ కాదు, న్యూట్రల్ గా అట్లే ఉండిపోయాను అనమాట. తర్వాత సార్ చేసే కార్యక్రమాలు అంటే సార్ ఎంతో ప్రచారం, తను శారీరకంగా ఉండొచ్చు సమస్యలు, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి కదా సార్, అంతా వదులుకొని ఇంతమందికి ప్రచారం చేస్తున్నారంటే ప్రచారంలో మాత్రం చాలా గౌరవిస్తాను సార్ సార్ని. తను ఎంతో స్ట్రెయిన్ అయినా, ఎంత రాత్రి అయినా, లేకపోతే ఎన్ని పిరమిడ్లు అంటే మాకు తెలుస్తుంది కదా సార్, ఈయన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఎన్నో పిరమిడ్లు, పొద్దున ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, ఈవినింగ్ ఒక దగ్గర, నైట్ ఒక దగ్గర, రెస్ట్ లేకుండా సార్ ఆ వయసులో తిరుగుతున్నారు. అది నచ్చింది సార్ నుంచి. రెండోది సార్ మాట్లాడే విధానం చాలా తక్కువ సెంటెన్సెస్ని ఎక్కువ జ్ఞానంతో ఇస్తారు సారు, అది నచ్చింది. ఇంకా తీసుకునే ఆహారము మెయిన్ సార్ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ డే నాకు అలా అనిపించింది. కానీ స్టార్టింగ్ ఎలా అనుకున్నా తర్వాత పత్రిజీ అర్థమయ్యారు. పత్రిజీ మీరు మీ ఇంటికి ఎన్నోసార్లు వచ్చారు కదా, మీకేమైనా చెప్పారా మేడం? లేదు సార్, పత్రి సార్ ఎప్పుడు భీమాస్ లోనే దిగుతారు. తిరుపతి అంటేనే భీమాస్, ఇంకా అక్కడే కలిసేవారు. తిరుపతి ఒక్కటే అలా ఎక్స్క్లూజివ్ ఉంది, మిగతా అయితే ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేవారు. భీమాస్ అనేది మీ తిరుపతి అడ్డా. మేము అక్కడే కలిసే వాళ్ళం పత్రి గారిని. పత్రి సార్ మేము కలిసి భీమాస్ నుంచి ఆటోలో ఒక దగ్గర ప్రయాణం చేశాము. అప్పుడు అడిగారు సార్, మేడం మీకు ఏంటి అనుభవాలు అంటే చెప్పాను. ఇట్లా అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి సార్, అలా అది ఇప్పటికీ స్టార్టింగ్ లోనే అది అనుభవం. అంటే పత్రి సార్తో కలిసి పక్కన కూర్చొని ప్రయాణము అలా చాలా సార్లు, అంటే ప్రయాణం నేను కూర్చోలేదే, మా వారైతే ప్రచారంలో చాలా సార్లు వెళ్ళారు. ఆ అనుభవం అయితే ఇప్పటికీ అలాగే మైండ్లో ఉంటుంది. ఇప్పుడు పత్రి సార్ని చూశారు ప్రచారంలో, పత్రి సార్ నుండి జ్ఞానం అందుకున్న సంగీత బాబు గారు, మీ వారు కూడా, మీ శ్రీవారు కూడా అలాగే ప్రచారం చేయడం చూశారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు జీవితం ఇంట్లో? అరే పెళ్ళై వచ్చిన తర్వాత నుండి అంతా ఆధ్యాత్మికతనే ఉంది అన్న భావన ఎక్కడైనా కలిగిందా మీకు?
అలాంటి అలా ఏం లేదు సార్. ఇక్కడ ఏ గ్యాప్ అనిపించా? ఏం లేదు. అంటే మాది మొదటి నుంచి కూడా సార్ భక్తి కుటుంబం అయితే కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు జస్ట్ ఇంట్లో సాయంత్రం అయితే ఎవ్రీడే దీపం పెడతారు. అలా ఎప్పుడైనా నాకు దీపం పెట్టమని చెప్తే కూడా నాకు ఏమి అక్కడ దండం పెట్టుకోవాలో కూడా తెలియదు. దీపం పెట్టినప్పుడు నమస్కారం చేసుకుంటాం కదా సార్, అట్లా ఏం తెలియదు. స్కూల్లో పద్యాలు చెప్పుంటారు, అది ప్రేయర్లో సరస్వతి నమస్భ్యం నుంచి జనగణమన ప్రతిజ్ఞ అన్నీ అక్కడ చెప్పేసేసి వచ్చేసేదాన్ని. అంటే ఆ భక్తి ఏమి లేదు. అక్కడ కూడా మా ఇంటికి ఎవరన్నా సమస్యలతో వచ్చిన వాళ్ళు తీర్చి పంపించేవాళ్ళు. అంటే వాళ్ళు రాజకీయంగా ఉన్నారు కాబట్టి అట్లా ఈయన కూడా ప్రచారంలోకి ఉన్నప్పుడు ఇట్లా శారీరక సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. ధ్యానం చెయ్యి, ధ్యానంలో ఇది పోగొట్టుకో, గమనించు నువ్వు ఆ ఎనర్జీస్ని, ఇలా. కాబట్టి నాకు ఎక్కడ ఏం తేడా అనిపించలేదు. మీరు చిన్ననాటి నుండి రాజకీయ సలహాలు ఇస్తూ రాజకీయంగా అవసరాలు తీసిన మీ కుటుంబాన్ని చూశారు. ఇక్కడికి వస్తేనేమో మళ్ళీ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇస్తూ సంగీత బాబు గారిని చూశారు. ఇంకా మీకు అది దీనికి తేడా మీకు అర్థమైందా? అవును సార్, అది అంటే ప్రాపంచికంగా అది అక్కడ అవసరం సార్, అవసరమే, అదే అవసరం. ఇక్కడ ధ్యానం లేకొచ్చినప్పుడు ఇక్కడ ఈ సమస్యని పోగొట్టుకోవడం ఇది వీళ్ళకు అవసరం. కాబట్టి నాకు అది ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అది కరెక్ట్, ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ సమస్యలను ఎట్లా అధిగమించాలో ఈ జ్ఞానం వీళ్ళకు అవసరం. కాబట్టి నాకు రెండు ఓకే అనిపించింది. మేడం, మీరు ధ్యాన సాధన తర్వాత ఇప్పుడు నేటి తరానికి కానీ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి కుటుంబాలకు కానీ మీరేం చెప్తారు మేడం? ధ్యానం తర్వాత ఒక మహిళ ధ్యానం చేస్తే కుటుంబం ఎలా ఉంటుంది, మహిళ ఎలా ఉండాలి అని మీరు చెప్తున్నారు? సార్, ఇంతకుముందు ధ్యానం చేయకముందు అంటే వేరే ఏదన్నా చెప్పుండొచ్చు. ధ్యానంలో ఉన్నప్పుడు మనం అన్ని పాజిటివ్యే తీసుకుంటాం కదా సార్. అట్లా నేను అంటే ఒక ఫ్యామిలీ, మా భర్తకు కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఈరోజు ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు ఓకే వెళ్ళండి ఏం కాదు అనేసి చెప్తాం. ఏమొచ్చినా మనకి యూనివర్స్ చూసుకుంటుంది, మనకు మంచిగా జరుగుతుంది. ధ్యానంలో ఉన్న కపుల్ వైఫ్ గానీ హస్బెండ్ గానీ వారు వెళ్తా అంటే సపోర్ట్ చేయాలి అంటారు. సపోర్ట్ చేస్తాం. అలాగే మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా సార్, తను చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కటి ఏదైనా చెప్తే నువ్వు వెళ్ళు, ఓకే నీకు అపజయం కూడా దాని నుంచి కూడా ఏదో ఉంటుంది, మెసేజ్ స్వీకరించు. అంటే పిల్లవాళ్ళను కూడా ఇది వద్దు అది ఏకో అనే బదులు కమాన్ వెళ్ళి జ్ఞానాన్ని పొందేటట్టు ఏమంటారు? అంతే సార్. ఎందుకంటే అప్పుడు అక్కడ సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ అది ఆ జ్ఞానం అనేది జ్ఞానం అయితే వస్తుంది కదా సార్. అంటే వెళ్ళమనే చెప్తాను. అలా పిల్లవాడిని ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు? ఎంకరేజ్ చేసేది, వెళ్తాను అక్కడికి వెళ్తాను అంటే వెళ్ళమన్నారు. అబ్బాయి కాబట్టి అన్నారు, అమ్మాయి కూడా అంటే సార్ మీకు విషయం తెలుసా సార్, నేను డెలివరీ అయిన రోజు ఆ రోజు డాక్టర్ గారిని అడిగాను. నేను కాన్షియస్ గానే ఉన్నా సార్, నార్మల్ డెలివరీనే. సార్ పాప బాబా అన్నాడు. ఆయన అడిగారు మీకు పాప కావాలా బాబు కావాలంటే పాపే సార్ అన్నాను. లేదు బాబు గాని అనేసి అంటే అవునా అనేసి, అదేంటి అందరూ బాబు కావాలనుకుంటారు మీరు పాప కావాలనుకుంటున్నారే అనేసి అన్నారు. కాబట్టి నాకు ఆ వేరియేషన్స్ ఏం లేవు సార్, పాపైనా ఓకే. ఎవరైనా ఆత్మజ్ఞానము ఇంపార్టెంట్, ధైర్య సాహసాలు ఇంపార్టెంట్ సార్. మీ అబ్బాయికి చెప్పారా నేను అమ్మాయి కావాలనుకుంటున్నా వచ్చేవని చెప్పారా? చెప్పాను సార్. చాలా తీసుకున్నాడు దాన్ని? తనకేమి డిఫరెన్స్ ఏం లేదు, తను సంపూర్ణంగా నేను అది కూడా చెప్తాను. నేను అమ్మాయి అయినుంటే చక్కగా మంచి డ్రెస్సులు వేసేసి ఇట్లా అట్లా అనుకున్నాను. ఓకే నేను వంట నేర్పిస్తా ఇట్లా మంచిగా. నేను హోమ్ సైన్స్ BSc PG వచ్చి ఉమెన్ స్టడీస్ సార్. కాబట్టి నేను ఒక ఉమెన్ గా ఆ భావాలతోనే ఉంటాను. కాబట్టి వాడికి వంట దగ్గర నుంచి తన బట్టలు వాషింగ్ మిషన్ వేసుకో అన్ని నేర్పించాను సార్. ఓ బాబాయినా కూడా వంట నేర్పించారు, తాను వాష్ చేసుకోవడం నేర్పించాను. అమ్మాయికి ఏమైతే వచ్చి ఉండాలో అబ్బాయికి కూడా నేర్పించారు, తెలియాలి సార్ అబ్బాయి. గ్రేట్ పేరెంటింగ్ మేడం. సార్ మీ బాబు గురించి మీరు నేటి తరం అంటే కుటుంబాల గురించి ఏం చెప్తారు? ఇంతకుముందే మా మెసేజ్ చెప్పినట్టు రాజకీయ కుటుంబాలైనా ఆధ్యాత్మికానికి వచ్చిన కత్తి పట్టిన చోట బ్రహ్మంగారి కలం పట్టాను, బాంబు పట్టిన చోట విష్ణుమూర్తి చక్రం పట్టాను, తుపాకీ పట్టిన చోట పరమశివుడి శూలం పట్టాను. ఆ మాదిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ జ్ఞానం అయితే అందించాలనుకొని ఈ భూమి అందరికీ చెప్తున్నారో అదే పత్రి సార్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ మూడింటిని వరబెట్టుకొని ధ్యానము
ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యం తీసుకొని పోతున్నాను ఇప్పటి వరకు కూడా. అంటే పాతది కత్తి తుపాకీ బాంబు పక్కకు దోసేసి కలము విష్ణు చక్రము త్రిశూలాన్ని పట్టుకొని ముందుకు తీసుకుపోతున్నాను ధ్యాన ప్రచారాన్ని. ఇకపోతే బాబు విషయం కానీ వస్తే నార్మల్ డెలివరీ అనేది కూడా ఒక మెరాకిల్గానే జరిగింది. నార్మల్ డెలివరీ కూడా అంతకుముందు క్లాసులో కూడా చెప్పాను, మెరాకిల్. ఆ అమ్మాయి డెలివరీకి చాలా తగ్గిపోయినప్పుడు మా వాళ్ళు కూడా చాలామంది మాంసం తిను చేపలు తినంటే కూడా అమ్మాయి దాన్ని తీసుకొని నాకు ఒక సందేశం, ఆ అమ్మాయి మా మిస్సెస్ ఒక సందేశం ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, అందరూ ఒక ఆవును పట్టుకొని పోతే ఇది కుక్క, ఆవును పట్టుకొని కుక్కని ఎట్లా కథల్లో మనం విన్నామో, కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పేవారు, ఆ అమ్మాయికి మాంసం పెట్టు తగ్గిపోతా ఉంది, బిడ్డ ఇబ్బంది అని చెప్తాంటే కూడా ఒక దశలో నేను చెప్పేశాను. మీరు కూడా చెప్పారు. నేనే అంటే అప్పటికే 3 సంవత్సరాలు ధ్యానం బాగా ప్రచారంలో ఉన్నాను. అటువంటి స్థితిలోనే నేను ఆ అమ్మాయి వెళ్ళి చెప్పాను, నీకు ఏదన్నా మాంసం తినాలన్నా చేప తినాలన్నా తినంటే ఒకటే ఒక మాట కొటేషన్ ఇచ్చింది, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు ధ్యాన ప్రచారం చేసి నువ్వు తెలుసుకున్నది ఇదేనా? స్వామివారి ఆశీస్సులతో పత్రిసారి ఆశీస్సులతో అన్ని సవ్యంగా జరుగుతుంది అనుకున్నాము. నార్మల్ డెలివరీ అయిపోయింది. అప్పటికప్పటికే డిశ్చార్జ్ కూడా 1 అవర్లో చేసేసారు. అది ఒక మెరాకిల్, అది ఒక ధ్యాన శక్తి ద్వారానే. దాంట్లో భాగంగానే ఈరోజు మా అబ్బాయి 1st, 2nd స్టాండర్డ్ ఫ్రీ సీట్లతోనే అన్నిట్లో వచ్చినా కూడా ఇంటర్ బ్రహ్మాండంగా చదివినాడు. అలాగే బీటెక్ చేశాడు. అలాగే ఫ్రాన్స్లో కూడా ఇప్పుడు చదువుతున్నాడు. ఫ్రాన్స్ దేశంలో, ఫ్రాన్స్లో అంటే పీజీ చేయడానికి వెళ్ళారా? ఓకే, పీజీ చేసేదానికి అక్కడ కూడా కొన్ని ధ్యాన ప్రచారం చేస్తున్నాడు. కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ముందుకు తీసుకుపోయేదానికి కూడా చేస్తున్నాడు. ఇంకన్నా దీనికన్నా ఏంటంటే ఏం భాగ్యం కావాలి. ఇంకా మా అబ్బాయి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు, ఆమె నోటి ద్వారా వింటాను. చెప్పండి మేడం. సార్, మా అబ్బాయి మాస్టర్స్ కోసం ఫ్రాన్స్ దేశంలో ఉన్నాడు. మొన్న లాస్ట్ వీక్లో ఫ్రాన్స్ పిరమిడ్ వాళ్ళు కలిసి ఒక ఈవెంట్ చేశారు సార్. దాంట్లో మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేయడము ఏంటంటే, తను డీజే నేర్చుకున్నాడు సార్. ఇక్కడ సంగీతము ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, అది ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది వేరే క్లాస్లో. ఏంటంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిరమిడ్లో ధ్యానం చేశాను సార్. ఆ ధ్యానంలో నాకు ఒక విజన్ వచ్చింది. చిన్న అంటే ఫ్యూ మంత్స్ ఉన్న బేబీ కీబోర్డ్ పెట్టుకొని ప్లే చేసుకుంటూ ఉన్నాడు, తన పాటికి తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ విజన్ నాకు అప్పుడు కనిపించింది. తర్వాత నాకు అప్పుడప్పుడు కలర్ అయితే మాత్రం నా కలరే, బాడీ మాత్రం బాగా బొద్దుగా అట్లా అనిపించింది సార్. ఆ విజన్ నేను మర్చిపోయాను. తర్వాత మా అబ్బాయి కీబోర్డ్ నేర్చుకొని ప్లే చేసేటప్పుడు గుర్తొచ్చింది. చెప్పాను అనమాట, నేను పొట్టలో ఉన్నప్పుడు నిన్ను చూశాను, ఇట్లా నువ్వు ప్లే చేస్తా ఉన్నట్లు అని చెప్పాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రాన్స్ దేశంలో డీజే ప్లే చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా అబ్బాయి మైత్రేయ సార్. అబ్బాయి పేరు మైత్రేయ. పత్రిసారే నామకరణం చేయడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది. అట్లా ఫ్రాన్స్ దేశంలో ప్రచారంలో హెల్ప్ చేస్తున్నారు. ఇట్లా ఈ డీజే నేను సంగీత ధ్యానం కూడా చేస్తున్నారు సార్. వావ్, గ్రేట్ కదా. సంగీత బాబు గారి యొక్క అబ్బాయి ఎలా ఉంటారు మరి? సంగీత మైత్రేయ అయిపోయారు సార్. అంతే, సూపర్. అసలు ఏమి జర్నీ మీది, ఎటు చూసినా ప్రచారము సాధన. అంటే ధ్యాన సాధన చేస్తే, సంగీత బాబు గారి జీవితంలో ధ్యాన సాధన చేస్తే సరి అయిన వ్యక్తి జీవితంలోకి వస్తారు అన్నది మీకు నిరూపణ జరిగింది. సో ధ్యాన సాధన చేస్తే సరి అయిన లైఫ్ పార్ట్నరే జీవితంలో ఉంటారన్నది మీ జీవితంలో నిజమైంది. ధ్యాన సాధన చేస్తూ ఉండగా సంసారంలో నిర్వాణంతో సాధనలో ఉంటే గనక ఒక అద్భుతమైన సోల్ మీ ద్వారా రాబడుతుంది అని మీ మైత్రేయ ద్వారా తెలిసింది. వండర్ఫుల్ మేడం. మరి నేటి కపుల్స్కి కానీ నేటి తరానికి కానీ మీరిచ్చే మెసేజ్ ఏంటి మేడం? పిఎంసి ద్వారా ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, యువతీ యువకులు ఉన్నారు కదా, మాకు పెళ్ళొద్దు, మాకు స్వేచ్ఛా జీవితం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. నేను వింటున్నాను కూడా, ఇప్పుడే ఎందుకు పెళ్ళి, అసలు పెళ్ళే వద్దు అనేసి నా చెవులతో చాలామంది వినున్నాను. చాలామంది ద్వారా చెప్పడం ఏంటంటే, పెళ్ళి అనేది ఒక అడ్డంకి కాదు సార్, చేసుకోవాలి. అందులో ఎలా ఒడిదుడుకులు ఉంటాయి తట్టుకొని బయట రాగలగాలో ఆ ధ్యానం అనేది మనకు నేర్పిస్తుంది.
తప్పనిసరిగా సంసారంలో నిర్వాణాన్ని పొందాల్సిందే. అది మన గురువు గారి ద్వారా కళ్ళతో మనం చూసాం కదా. ఎక్కడైనా సార్ కుటుంబం ద్వారా ఇబ్బంది పడలేదు. ఆ కుటుంబం సపోర్టుతోనే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంతో ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. స్వర్ణమాల మేడం కావచ్చు, వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా, వాళ్ళ హస్బెండ్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు కదా. వాళ్ళ సార్ వాళ్ళ అమ్మాయిలు అల్లుళ్ళు అంతా కుటుంబం ధ్యాన ప్రచారంలో ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా ధ్యానానికి కానీ లేదా ఉద్యోగానికి కానీ ఎక్కడ ఈ ధ్యానం అనేది అడ్డంకి కాదు. ఆ ధ్యానం అనేది అడ్డంకి కాదు. అలాగే పెళ్లి కూడా సార్ అవసరం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డివైన్ మాస్టర్స్ భూమిపైకి రావాలంటే మనం ధ్యానులు పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లి చేసుకోకుండా సంసారాన్ని చేయకుండానే మనకి మాస్టర్స్ భూమిపైకి ఎలా వస్తారు? నెక్స్ట్ తరానికి ఈ ప్రచారం అనేది జరగాలి కదా, మనతో ఆగిపోకూడదు కదా. సూపర్. అంటే ధ్యానులైన యువతి యువకులు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని మీ మెసేజ్. వాళ్ళ డిజైన్ ప్రకారం ఏది ఉందో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. మీ అనుభవ జ్ఞానం అది వండర్ఫుల్ మేడం. సార్ నేటి తరానికి నేటి కపుల్స్ కి మీరు ఇచ్చే మెసేజ్? ఖచ్చితంగా కుటుంబం పరంగా అందరూ పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ ఇష్టానుసారంగా కూడా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న 24 గంటల్లో 6 గంటలు నిద్రకు పోయినా కానీ మిగతా 6 గంటలు 3 గంటలు కుటుంబ బాధ్యం పోయినా 3 గంటలు మీ జలసాలు పోయినా ఉన్నటువంటి రంగంలో ఏ రంగంలో అయితే మనం ఉండగలుగుతామో ఆ ఉన్న రంగమే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకోబోతుంది అనేది నా యొక్క నమ్మకం. దాంట్లో ఆ స్థితిలో కుటుంబంతో నువ్వు శ్రీమతితో లేకుండా ఏదో తిరుక్కుంటే ఏం ఆనందం పొందగలుగుతాం? మనకు ఏదన్నా కష్టము సుఖము వచ్చినా స్నేహితులు ఉంటారు, కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము. అటువంటిది స్త్రీ అనేది పురుషుడితోనూ పురుషుడు అనేది స్త్రీతోనూ ఎప్పుడైతే చెప్పుకుంటారో వాళ్ళల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని కూడా పెంపొందించుకొని అప్పటికప్పటికి ఆనందాన్ని కూడా పొందొచ్చు. ఇప్పుడు నాకేదైనా ఒక పెద్ద సమస్య వచ్చింది, కొన్ని మంది స్నేహితులకి అప్పట్లో మా తల్లికి చెప్పుకుంటూ వచ్చేవాడిని, అమ్మా ఎట్లమ్మా అనేసాను. ఫైనాన్స్ మ్యాటర్ అయితేనేమి, కుటుంబ బాధ్యత విషయాలు అయితేనేమి. ఈరోజు నేను ఎవరు చెప్పుకుంటున్నానో అది బయట వాళ్ళకి చెప్పుకునే దానివల్ల ఏం జరుగుతుందంటే చిన్నతనం అయిపోతుంది. అదే మాట నా శ్రీమతితో చెప్పుకునే దానివల్ల అక్కడికి నా లోపల ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోతుంది. అదే మన కుటుంబంలో ఉన్నటువంటి భార్య కాకుండా ఇంకొక పరస్త్రీకి మనం చెప్పలేం. అటువంటి చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా భార్య అనేది కంపల్సరీగా అవసరం. అటువంటిది ప్రతి ఒక్కరు ఉన్న యువకులకి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ పిఎంసి ద్వారా హ్యాపీగా మీ ఉద్యోగ రంగంలో ఉంటే కూడా ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకొని ఆనందంగా జీవించండి. ఎందుకంటే ధ్యానం అనేది నీ దగ్గర ఉన్నిందిరా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోగలుగుతాము. మనం వద్దు అనే ఆలోచనని పక్కకు తీసేయండి, చేసుకోవాలన్న ఆలోచనని ముందుకు తీసుకుపోండి. ప్రతి ఒక్కరూ గురువుగారు చెప్పినటువంటిది సంసారమే నిర్వాణం అంటున్నారు. ఆ సంసారంలోనే నిర్వాణాన్ని పొందొచ్చు, ఎంతో ఆనందం. ఎందుకంటే ప్రత్యక్షంగా మేమిద్దరమే చూస్తున్నారు కాబట్టి ఆనందంగా ఉన్నాం. అదే మరి అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్. సంగీత బాబు గారు, సుజాత మేడం, డివైన్ కపుల్ అయిన మీకు థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన విషయాలు అందించినందుకు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా దగ్గర నుంచి ఇంత జ్ఞానాన్ని మీరు కూడా లాగినందుకు మీకు కూడా వద్దురి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పిఎంసి ప్రేక్షకులకి మరోసారి నమస్కారాలతో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా డివైన్ కపుల్. ధ్యాన సాధన చేస్తే ఎలాంటి వ్యక్తి అయినా ధ్యాన సాధన చేస్తే ఎలా మార్పు చెందుతారు. పెళ్లి చేసుకోవాలా వద్దా, అమ్మో ఈ కుటుంబమా అని భయపడి డౌట్ ఉన్న వాళ్ళు కూడా ధ్యాన సాధన చేసినప్పుడు వాళ్ళలో ఎంత మార్పును తీసుకొచ్చింది. ఇద్దరిని సరి అయిన వ్యక్తుల్ని కలపడం ధ్యానంతో జరిగింది. వారు ధ్యాన ప్రచారంతో పాటు ఒక అద్భుతమైన సోల్ వాళ్ళ ద్వారా రావడం, డివైన్ సోల్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి ధ్యానం చేస్తున్నవారు, పెళ్ళంటే భయపడేవారు అది అనుభవంగా తీసుకోవాలి అనేదే వీరి నుంచి మనం తెలుసుకున్నాం. సంసారంలోనే నిర్వాణం. సంసారము నిర్వాణము వేరువేరు కాదు. ధ్యాన సాధన ఉన్నప్పుడు అన్నీ జరుగుతుంటాయి. ధ్యానం చేస్తే ఊష్ కాకి అన్నట్టు అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి కాదు, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటినీ ఒక మధురానుభూతిగా తీసుకుంటాం, జ్ఞానంతో జీవిస్తాం. ఈ కుటుంబాన్ని ఎంచుకున్నది నేనే, లైఫ్ పార్ట్నర్ని ఎంచుకున్నది నేనే, నన్ను నా పిల్లలు ఎంచుకున్నారన్న ఒక అవగాహనతో జీవించడానికి, సత్యం తెలుసుకున్నప్పుడు సత్యంతో జీవించడానికి కుటుంబ జీవనం ఎంతో ముఖ్యం అనేది వీరి ద్వారా తెలుసుకున్నాం.
కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ సంసారంలోనే నిర్వాణం. మీరు ఎవరైనా భయపడేవారు అది జ్ఞానంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని వారి మెసేజ్ని తీసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.